చెప్పండి. రాఘవయ్య సార్ గురించి కొద్దిగా అందరి మాటల్లో విందాం అనుకున్నాను. ఆయన ఫీలింగ్, ఆయన గురించి మా అప్లయన్స్ దగ్గర నుంచి విందాం అనుకున్నా. ఫస్ట్ ముందుగా మొదలు పెడదాము. సోమదేశ్ గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. సోమదేశ్ గారు చెప్పండి. మహారాజు ఇచ్చేలోపు చెప్పండి. రాఘవయ్య సార్ గురించి తెలుసుకోవాలి. ఎక్కువగా జర్నీలు చేస్తుంది మీరే కాబట్టి, అప్లయన్స్ ఉండే కాబట్టి చెప్పండి. ఎలా ఫీల్ అవుతున్నారు సోమదేశ్ గారు? తర్వాత శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. చెప్పండి సోమదేశ్ గారు మాట్లాడండి ఫస్ట్. గురుజీ ముందుగా థ్యాంక్ యూ మారుజీ, ఈ అవకాశం నాకు ఇచ్చింది కొట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ మారుజీ. మారుజీ, మాకు స్టార్టింగ్ లో నరేష్ మారు చెబుతూ ఉండేవాడు అనమాట. లీడర్లు చాలా మందికి మెయిన్ లీడర్ శ్రీకాంత్ సార్ కంటే మల్లికార్జున సార్ అందరూ చాలా మంది మెయిన్ లీడర్లు అందరూ కూడా నా లెఫ్ట్ రైట్ డైరెక్ట్ కాల్ చేసి చెబుతూ ఉండేవాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని ఒక రూమ్ తీసుకుని కూర్చొని వర్క్ చేస్తే మాత్రం 100% రిజల్ట్ వచ్చింది, సక్సెస్ అవుతారు అని చెప్పేసి మారుజీ మాత్రం డైలీ చెబుతూ ఉండేవాడు. నాకేంటంటే మా లెవెల్ మావరజీ లెవెల్లో మాకు చెబుతూ ఉండేవాడు. నేనేం చేసి ఖమ్మం టీము మీరు నాకు బాధ్యతలు అప్పచెప్పినాక నాకు అక్కడ వాతావరణం కూడా చెబుతూ ఉంటాను. నా చెప్పే క్రమంలో రాఘవ కనెక్ట్ అయ్యాడు నాకు. రాఘవ సార్ కనెక్ట్ అయ్యాను. రాఘవ సార్కి ప్లస్ కృష్ణ సార్, సత్యనారాయణ సార్ వీళ్ళ ముగ్గురికి నేను ఒక సలహా ఇచ్చాను అనమాట. ఖమ్మము ప్లస్ వాళ్ళు ఉండే ఏరియా, వాళ్ళు చేసే వర్క్ ఒక 70 కిలోమీటర్లు వస్తుంది. అప్ అండ్ డౌన్ 70 కిలోమీటర్లు వెళ్ళి రావడంతో పాటు మీరు బాగా రిస్క్ పడతారు. ఆయిల్ కానీ ఆయిల్ ఖర్చు, డబ్బు, మనీ ఖర్చు అవుతుంది, ఎనర్జీ ఖర్చు అవుతుంది, టైం ఖర్చు అవుతుంది. ఈ మూడు ఖర్చు అవుతుంది. కాదు నరేష్ మోదీ ఇట్లా చెబుతున్నాడు సార్, మరి ఇట్లా వెళ్ళి మీరు తీసుకొని ఉంటే మాత్రం సక్సెస్ అవుతారని చెప్పేసి గైడ్ లైన్స్ ఇచ్చాము మోదీ. ఇక వాళ్ళ కృష్ణ సారు, సత్యనారాయణ సార్ వాళ్ళు ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు. కృష్ణ సారు ఎఫెక్ట్ పెడుతున్నాడు, సత్యనారాయణ సారు పెడుతున్నాడు అంటే కొంచెం పెడుతున్నాడు. ఆ, మన రాఘవేశ్ సార్ మాత్రం ఇక 24 అవర్స్ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాడు మోదీ. ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాడు కాబట్టి ఈరోజు మరి టార్గెట్ విన్ అయ్యాను అనమాట. రాఘవేష్ సార్ నుంచి నో అనే మాట నేను వినలేదు, ఇంతవరకు వినలేదు బాబు. ఏ పని చెప్పినా కూడా ఒకే గురూజీ చేస్తాం గురూజీ అంతే. కింద ఆశా మేడం గారి నుంచి పైన మీరు నరేష్ మోహన్ దాకా మీరు ఎవరైనా సరే ఏ మాట చెప్పినా కూడా ఏ మాట చేస్తే ఆ మాట చేస్తాడు అనమాట. ఇక రెండో మాట చేయడం అనమాట. అంత గ్రాట్యూడ్గా ఉన్న మనిషి పర్సన్ కాబట్టి టార్గెట్ విన్ అయ్యాడు మావాజీ. ఈ బిజినెస్ ఎవరిదా అని చెప్పంటే అప్లైన్ ఏది చెప్పినా నా మంచి కోసం చెప్తాడని చెప్పేసి ఒక వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. అదే గ్రాటిట్యూడ్ డైమండ్ అయినా ఉండాలి రాఘవేష్ సార్. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఇంతమంది జనంలో మరి మీ పేరు మారు మోగుతుంది చిన్న రోడ్డు ద్వారా అని చెప్పంటే ఇది ప్రతి టార్గెట్లో ప్రతి రోజు నిలబెట్టుకుంటానికి నువ్వు ట్రై చేయతంగా నిలబెట్టుకోవాలన్నమాట. నా డ్రీమ్ అది కూడా. థ్యాంక్ యూ మావజీ, కొట్టుకుంటున్నాను ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. గ్రేట్. గ్రేట్ అండి. రాఘవయ్య సార్ కోసం స్పెషల్ గా ఎంతసేపు చెప్తున్నామంటే, ఇది గుంపులో గోవిందరాగా అందరు విన్ అయినప్పుడు విన్ అయ్యే విన్ కాదు ఇది. ఒక 50 మందో 60 మందో విన్ అయినప్పుడు విన్నింగ్ కాదు. లెఫ్ట్ లో 4 డిజిట్లు, రైట్ లో 4 డిజిట్లు విన్నర్ అని చెప్పేసి ఏ విన్నర్ అయ్యంటాం కాదు. ఆ విన్నింగ్ అయితే ఇంతమంది విన్ అయ్యారు ఇంతకుముందు. లెఫ్ట్ లో 4 డిజిట్లు, రైట్ లో 4 డిజిట్లు, 50 రోజులు టైం ఇస్తే విన్ అయ్యి కూడా బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏ విన్ అయ్యా విన్ అయ్యా విన్ అయ్యా అనుకుంటా. ఆ విన్నింగ్ కాదు ఇది. అది అసలుకి ఆ, నా దృష్టిలో ఆ 70 మంది విన్నింగ్ అయి వచ్చిన వాళ్ళు అది విన్నింగే కాదు. బట్ రియల్ విన్నింగ్ ఇదే. ఒకప్పుడు మేము నలుగురే విన్ అయ్యేవాళ్ళం. ఒక ఒకప్పుడు నాకు గుర్తుంది బాగా. నేను, ధనేకుల రామారావు, లీనా మేడం, పాటిపల్ల సుధాకర్ నలుగురే విన్ అయ్యాం. టఫ్ టాస్క్, పెద్ద టాస్క్ ఇచ్చారు. బట్ అయినా కానీ నలుగురే విన్ అయ్యాం. ఒకప్పుడు 5గురు 7గురు 8 మంది విన్ అయ్యేవాళ్ళం. అలాంటి టాస్క్ ఇది. నేను ఇన్నిసార్లు విన్ అయ్యాను, అన్నిసార్లు విన్ అయ్యాను. సులువు టార్గెట్ వచ్చినప్పుడు విన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సింపుల్ సింపుల్ టార్గెట్స్ ఇచ్చినప్పుడు విన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అలాంటి టార్గెట్ కాదు ఇది. చాలా టఫ్ టార్గెట్. ఇండియా మొత్తం మీద ఒక 100 మంది లోపే విన్నర్స్ ఉన్నారు. ఎక్కువ మంది విన్నర్స్ కూడా లేదు. అర్థమవుతుంది టైగర్స్. పొలం వంటి విన్న వాళ్ళు అందరూ ఇండియా మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద నేను చూస్తున్నా కదా వికాస్ గురించి గ్రూప్ లో పట్టుమని ఒక 20-30 ఫోటోలు కూడా రాలా ఇప్పటి వరకు. విన్నింగ్ ఫోటోలు దాంట్లో ఉన్న వాళ్ళకి మీకు కూడా తెలిసి ఉండొచ్చు. 20-30 ఫోటోలు కూడా రాలా. నేను అనుకుంటాం ఇండియా మొత్తం మీద 100 మంది కానీ విన్నర్స్ ఎక్కువ ఉంటారు అనుకుంటా. 100లో 1, 100లో 2 అంటే మామూలు విషయం కాదు. దిస్ ఈజ్ కాల్డ్ మన నా ఎంటైర్ టీంలో 2 విన్నర్స్. ఆ 2 విన్నర్స్ లో రాఘవయ్య సార్ డౌన్ అయినారు. నేను 100% క్రెడిట్ రాఘవయ్య సార్కి మనం ఇవ్వాలి, ప్రతి ఒక్క అప్లై అయినది. సో రైట్, కంగ్రాచులేషన్ అనమాట. సో సోమదేశ్ గారి కోసం బిగ్ క్లాప్. నెక్స్ట్ గరా శ్రీనివాస్ గారు, వెల్కమ్. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు మీ డౌన్ లైన్ నుంచి? Maharji, good morning, Maharji. Thanks so much, Maharji. సోమదేశ్ గారు అసలు Uh, నరేష్ మంచి ఫోన్ చేయండి. ఓకే మామ. ఆ, చెప్పండి శ్రీనివాస్ గారు.
రియల్ గా ఇది టఫ్ ఫైట్ మావచ్చు. ఎందుకంటే ఆ, మామూలుగా అందరం కూడా డబ్బులు బీవీ ఉన్నప్పుడే win అవ్వడం, ఎక్కువ మంది చాలా మంది win అయ్యాం. బట్ ఇది డబ్బులు బీవీ కాదు, బీవీ చేస్తేనే టార్గెట్ కలుస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మరి టార్గెట్ విన్ అవడం అంటే మామూలు విషయం కాదు మావచి. ఆ, అలాంటి విన్ అయ్యారంటే గ్రేట్ అన్నమాట. వాళ్ళ టీం నాగేశ్వర సార్ కోసం అండ్ మగమ్మాయి కోసం బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ మావచి. సో ఎందుకోసం అంటే మావచి అందరం కూడా ఫైట్ చేశారు. బట్ ఆ ఫైట్ చేసడం అంటే ఎప్పుడు కూడా ఫీల్డ్ వర్క్ లో ఎనీ టైం ఉంటారు. రూమ్ తీసుకొని ఎక్కువ మంది వర్క్ చేశారు కాబట్టి ఎక్కువ టార్గెట్ విన్ అవ్వడం జరిగింది. చాలా మంది ప్రయత్నం చేయలేదు మావచి. ప్రయత్నం చేస్తే దాదాపుగా ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. బట్ ప్రయత్నం ఎక్కువ మంది ఎక్కువ శాతం పనిచేశారు కాబట్టి టార్గెట్ విన్ అవ్వడం జరిగింది. ఇంకా ఏంటంటే అతి తెలివితేటలు చూపించట్లేదు. ఏదైతే అప్లైన్ చెప్తున్నాడో అప్లైన్ గుడ్డిగా నమ్మి చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ మెయిన్ గా స్వామి గురించి రోల్ తీసుకొని అక్కడ ఉండి బట్ చేశారు కాబట్టి బట్ అవన్నీ కూడా జరిగినాయి మాకు. అందుట్లో అక్కడ టీం వర్క్ అన్నమాట. వాళ్ళు ఏదైతే ఇల్లందు టీము మొత్తం టోటల్ టీం అనేది అక్కడ రాఘవ సార్ కింద ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా పవర్ ఆఫ్ టీం వర్క్ చేశారు. అప్లైన్ సపోర్ట్ కూడా ఉంది. ఉపేన్ సార్ కావచ్చు, గురుజీ కావచ్చు, అలానే రామారావు సార్, అక్కడ మిగిలిన వాళ్ళు కూడా సపోర్ట్ తో ఇదంతా కూడా జరిగింది మౌర్జీ. థ్యాంక్ యూ మౌర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ. రైట్. గాడ్ బ్లెస్ శ్రీనివాస్ గారు. అప్లైన్ సపోర్ట్ ఉండిద్ది. అప్లైన్ సపోర్ట్ ఉన్న అందరి దగ్గర ఉంది కావట్లా. అదే మౌర్జీ, ఎక్కువ పర్సెంట్ నేను చెప్పేది మీకు అర్థమైందో అర్థం అవ్వదు. 99% వాళ్ళు చేశారు, 1% వాళ్ళు అప్లైన్స్ కూడా ఉన్నారని చెప్తున్నాను మౌర్జీ. 1% కాదు, 0% ఉన్నా సరే అప్లైన్స్ ఉన్నా లేకపోయినా సరే చేయాలనుకున్నట్టు చేస్తాడు. అది నేను చెప్పాలనుకున్నది. ఓకేనా? అవును. అప్లైన్ అనేవాడు జస్ట్ మనం అడిగి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి. ఈరోజు నేను ఈ లెవెల్లో ఉండి కూడా నరేష్ మహాజీని 29 తారీఖు రండి గురుజీ టైం ఏమన్నా అడిగా. సో అలా ఒక్కొక్క టైంలో మేము అడిగి రిక్వెస్ట్ చేసుకుని తీసుకొచ్చుకోవాలి. అది కూడా నేర్పు ఎవరి దగ్గర ఉండేది అంటే డౌన్లైన్ దగ్గరే ఉండేది. ఇప్పుడు రాఘవేశ్వర దగ్గర ఆ నేర్పు ఉంది, ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ముందు అప్లయన్స్ కి సబ్మిషన్ అయ్యి వర్క్ చేసే ప్రాసెస్ లో ప్రతి ఒక్క అప్లయన్తో విభేదాలు లేకుండా, ఏ అప్లయన్తో విభేదాలు లేవు ఆయనకి. ఎవరైనా ఆయన గురించి శభాషణ చెప్పాల్సిందే. సో ఇది మెయిన్. అప్లై చేసే వర్క్ ని మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే అప్లైన్ అందరూ చేస్తాడు. ఇప్పుడు ఈవెన్ నేను చేసే వర్క్ కూడా కన్సిడర్ చేయకూడదు, ఎవరు చేసే వర్క్ కన్సిడర్ చేయకూడదు. బట్ ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళ మాత్రమే ఈ రియల్ హీరోస్ అన్నమాట. రియల్. ఎందుకంటే ఇలాంటి టఫ్ టాస్క్ లో 100% వాళ్ళు ఎఫెక్ట్ అయ్యింది. అప్లైన్ అంటే అప్లైన్ వాళ్ళ ఇన్కమ్ లెక్క చేసుకునేసి వస్తున్నారు. ఇంకేం ఏం చేస్తారు? అప్లైన్ ఎఫెక్ట్లు వాళ్ళ ఇన్కమ్ లెక్కలో అక్కడ చూపించుకొని అక్కడ చెక్కులు తెచ్చుకుంటే చాలాడు. సో మాక్సిమము 100% వాళ్ళు కమిట్మెంట్ తీసుకున్నారు. మంగా మేడం కానీ రాఘవేశ్ సార్ కానీ అయ్యారు. సో రియల్గా 10% వాళ్ళకి ఇచ్చేద్దాం, తప్పేం లేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు అండి, అలాంటి హీరోసే కావాలి మనకి బిజినెస్లో. ఏ అప్లై మీద డౌన్ మీద డిపెండ్ కాకుండా వర్క్ చేసే లాంటి రియల్ హీరోసే కావాలి మనకి ఈ బిజినెస్లో. నేను పని చేస్తే నా అప్లై చెక్ వచ్చేది, నేను చేస్తే వాళ్ళకి వచ్చేది. కొంతమంది వర్క్ కూడా ఆపేసిన వాళ్ళు ఉన్నారు మనుషులు. నేను వేస్తే వాళ్ళకి వస్తే కూడా అని కూడా ఆపేసిన వాళ్ళు ఉన్నారు. చూసాము, అలాంటి వాళ్ళని చూసాము, ఇలాంటి వాళ్ళు కూడా చూస్తాము. బట్ ఇలాంటి వాళ్ళ వల్లనే నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ రేట్ అనేది 100% ముందుకెళ్తా ఉండదు అనమాట. సో గ్రేట్. గాడ్ బ్లెస్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ హనుమాన్ సార్ వెల్కమ్. జయ మారుతి, గుడ్ మార్నింగ్ మాగురుజీ. మాగురుజీ, రాఘవేష్ సార్ ముందుగా రాఘవేశ్ సార్ లాంటి వ్యక్తి ఉంటాం, మీ లైనస్ స్పాన్సర్ లాంటి మీకు ఎంత అదృష్టం మీరు చెప్పండి ఆ ఫీలింగ్. ఎక్సలెంట్ మాగురుజీ. రాఘవేష్ సార్ లాంటి వాళ్ళు ఉండడం చాలా ఎక్సలెంట్ మాగురుజీ. ఓపిక చాలా, ఏది చెప్తే అది చేస్తా ఉంటారు అనమాట. అలాంటి మంచి వ్యక్తులే షేప్ షాప్ లో ఉంటారు మాగురుజీ. చాలా ఎక్సలెంట్ విన్ అయ్యారు. ఇది మంచి టఫ్ లో ఉన్నా కూడా టార్గెట్ విన్ అవ్వడం అంటే చాలా ఎక్సలెంట్ మాగురుజీ. రాఘవేష్ సార్కి అలాగే మంగం మేడంకి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మాగురుజీ. రైట్. గ్రేట్ గ్రేట్ హనుమాన్ సార్. గాడ్ బ్లెస్ రిజన్. థ్యాంక్ యూ నెక్స్ట్ ఉపేందర్ సార్ వెల్కమ్. మావరి, గుడ్ మార్నింగ్ మావరి. మావరి, మీరు అన్నది కరెక్ట్ మావరి. టఫ్ టాస్క్ ప్లస్ క్రెడిట్ అంతా కూడా రాఘవేశ్ సారే మావరి. నేను అన్నది ఎందుకు కరెక్ట్ అయింది అంటే నాకు తెలుసు కాబట్టి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. ఎస్ మావరి, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. ఇక్కడ అప్లై పక్కన పెడతాం కాదు, అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మాకు తెలుసు కాబట్టి.
రియల్ గురుజీ ఎంత కష్టం మేము చూస్తున్నాం గురుజీ. రాఘవయ్య సారు ఏ ఆ టైంలో ఒకసారి ఆ, స్వప్న చెల్లి కూడా ఫోన్ చేసి "ఏ అంటే తప్పదమ్మా, మీరు మీరు మీకన్నా ఎక్కువ కష్టపడుతున్నారంటే టార్గెట్ నడుస్తుంది, విన్ అవ్వాలి, ఖచ్చితంగా కష్టపడాలంటే లెఫ్ట్ రైట్ మావాలి. ఎవరైనా ఒక సైడ్ చేస్తారు, బట్ లెఫ్ట్ రైట్ అటు మ్యాచ్ అటు ఇటు వెళ్తూ ఇటు కృష్ణ సార్, అటు మంగ మేడాన్ని ఎస్పెషల్ గా ఇన్కమ్ లెగ్ మీద ఆ, నాకు నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి ఫోకస్ చేసుకుంటూ ఆన్ గ్రౌండ్ లో ఎక్కువ తిరుగుతుంటారు. నుంచి ఏదైనా వచ్చింది అంటే ఖచ్చితంగా తీసుకుంటారు మాజీ. ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలంటే గురి అటు సాకులైతే చెప్పడు గురించి అసలే. ఇప్పుడు కూడా సాకులు అయితే చెప్పలేదు. సో మీరు అన్నట్టు అప్పుడే నుంచి గైడెన్స్ అయితే ఎక్కువ తీసుకు, సపోర్ట్ అనేది తక్కువ ఉన్నా కూడా ఆ ఎక్కువ గైడెన్స్ తీసుకొని ఫీల్డ్ వర్క్ లో ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నారు. అంతేకాకుండా డిగ్రీ చదువుకున్నా అని కూడా ఆ చూడడానికి మాత్రం డిగ్రీ చదువుకున్నా అన్న ఫీలింగ్ అంటే దాని ఉందాతనాన్ని అయితే చూపాడు గురించి. మన స్వామి గురించి వచ్చినా కూడా మేము వచ్చినా కూడా ఒక ఏం చదువుకున్న వ్యక్తి లాగానే సరెండర్ అయిపోయి వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు టార్గెట్ కాదు గురించి, డైమండ్ అయిపోతారు గురించి పక్క. అంత ఓపిక వస్తుంది, 100% అయిపోతారు గురించి. ఏది చెప్తా చేసుకునే వ్యక్తి అనమాట. ఇట్లాంటి వాళ్ళు సెట్ షాప్ లో సక్సెస్ అనేది ఈజీగా అవుతారు మా వారి. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ రాఘవయ్య సార్. అండ్ మంచిగా డౌన్ లైన్స్ కూడా విన్ చేయడానికి మంగ వాళ్ళ సారు ఇద్దరు కూడా, వాళ్ళు కూడా సేమ్ రాఘవయ్య సార్ ఏ విధంగా ఉన్నారో వాళ్ళు సేమ్ డూప్లికేషన్. అప్లైన్ వచ్చినా రాకపోయినా వాళ్ళ వరకు వాళ్ళు లెఫ్ట్ రైట్ చేసుకుంటూ వెళ్ళారు. వాళ్ళు కూడా అలానే సేమ్ విన్ అయ్యారు గురుజీ. గ్రేట్ గ్రేట్, ఇద్దరికి కూడా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ మామూజీ. నువ్వు అన్నట్టు నిజమే కాదు, యాక్చువల్గా టార్గెట్ విన్నోడు కాదు, నిజంగా డైమండ్ అయ్యాడు ఆయన. ఎట్లా అయ్యాడంటే డైమండ్, ఆయన మనస్తత్వం అండి. నేను చాలా మంది మనుషులను చూస్తాను. మనం ఒక అప్లైనర్ గా కొంతమందికి మేము అసలు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా చాలా మందికి హెల్ప్ చేస్తుంటాం. బట్ అలాంటి వాళ్ళు కూడా మా మీద గ్రాటిట్యూడ్ చూపించరు. బట్ మేము ఏం చేయకపోయినా సరే, ఇప్పుడు నేనైతే ఎస్పెషల్లీ రాఘవయ్య సార్ చేసింది ఏముండదు. బట్ ఎప్పుడన్నా ఫోన్ చేసి తనే మాట్లాడుతూ అది గురించి ఇది గురించి మీ బ్లెస్సింగ్స్ గురించి మీరు ఇచ్చిన సపోర్ట్ గురించి అంటాడు. నాకు అనిపించింది ఒకసారి, నేనే ఇచ్చాను అంటే లేదు గురించి మీరు ఇచ్చే మోటివేషన్ మాకు జూమ్లో ఇచ్చే చాలు, అట్లా కొన్ని విషయాలు చెప్తుంటే మాకు అనిపించింది అనమాట. అరే ఈ వ్యక్తికి మేము చేసింది లేకపోయినా ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాడు. రియల్గా ఇలాంటి వ్యక్తులు ఉండటం ఎంత గ్రేట్ కదా. ఎక్కడ ఏ చిన్న అప్లైన్తో కూడా పెద్ద అప్లైన్తో కూడా ఎవరితో వివిధాలు లేకుండా ఇంత మంచిగా ఒక గ్రాటిట్యూడ్గా ఉండటం, ఇగో లేకుండా నాదేం లేదు గురించి మా డౌన్లైన్స్ ఇంత కష్టపడుతున్నారు, అటు కృష్ణ సార్ చేస్తున్నారు, ఇటు మంగా మేడం చేస్తున్నారు. పేరు కూడా ఇప్పుడు నేను ఇస్తున్నా, మనం ఇస్తున్నాం కానీ ఆయనకి, ఆయన్ని పర్సనల్గా పొగిడేటప్పుడు ఆయన వాళ్ళ గురించి చెప్పడు. మా డౌన్లైన్స్ ఎంత కష్టపడుతున్నారు గురించి, ఎంత కష్టపడుతున్నారు గురించి డౌన్లైన్స్ గురించి చెప్తున్నాడు. అందుకనే రియల్గా ఆయన రియల్ డైమండ్ టైగర్, నిజంగా డైమండ్. నేనైతే గ్యారంటీ ఇస్తాను ఆయన డైమండ్ క్వాలిటీస్ వచ్చేసినాయి. అంటే క్రెడిట్ వచ్చినాక అప్లైన్కి డౌన్లైన్కి ఇవ్వటము. ఆ? ఆ, ఇంత మంచి మనిషి, ఇంత మంచి మనస్తత్వం ఉంటే ఇంకా డైమండ్ కంపెనీకి ఏమవుతాడు టైగర్. అబ్జెక్షన్స్ క్రాస్ చేయకుండా అప్లైన్ మాటని క్రాస్ చేయడు. అవుడు ఫ్యూచర్ లో కూడా చేయడు నాకు తెలిసి. ఎందుకంటే ఆ వ్యక్తి బై బర్త్ ఆ క్వాలిటీస్ తో పుట్టేటాయి కాదు. ఆ వ్యక్తికి సరైన ఆపర్చునిటీ దొరక్క ఇట్లా ఉన్నాడు. కానీ ఆపర్చునిటీ దొరికినది వాడికి సేఫ్ షాప్ ముందే వచ్చినది, ముందే మనకన్నా యూనివర్సిటీ కొలంబస్ సైడ్ కూర్చునేవాడే. లేట్గా వచ్చింది కాబట్టి ఎట్టదు పరిస్థితి. రైట్. నెక్స్ట్ ధనేకులు రామారావు సార్, వెల్కమ్ లేదు. ఇవాళ మాట్లాడింది నెక్స్ట్ 10 నిమిషాలు మాట్లాడు రామేష్ సార్ కోసం ఎంత. మర్జీ మర్జీ చూడండి గురించి, రియల్ గా రాఘవయ్య సార్ గురించి అంటే ఒక త్రీ పీట్ పర్సన్ మిడ్ నైట్ 11 గంటలప్పుడు డీడీ డబ్బులు లేకపోయినా వాళ్ళ తోటి హాస్పిటల్లో ఏదో అవసరం ఉందని చెప్పి కొట్టించిన పర్సన్. ఎంత అంటే ఒక చిన్న పిల్లాడు మనస్తత్వం. రియల్ గా ఇప్పుడు గురుజీ వాళ్ళు ప్లస్ అప్పుడు నేను ఉపేంద్ర సార్ చెప్పినట్టు కూడా చిన్న పిల్లాడు మనసు ఏ చెప్పిన వింటారు. మీరు చెప్పండి, అది కాదని కూడా చెప్పండి, ఒకవేళ చేస్తా అని వెళ్ళిపోతారు. అది కాదని ఆయనకు కూడా తెలుసు కొన్ని విషయాలల్లో అలా వెళ్తాడు అనమాట. అలా చెప్పింది చేసినట్టు
చెప్పినట్టుగా వింటుండు కాబట్టి ఎవరైనా ఒక మంచి మన్ననలు పొందుతున్నారు అనమాట. రియల్ గా నిన్న కూడా మేము మంగా మేడం వాళ్ళ కాడికి పోయాం గురించి. ఆ మంగా మేడం వాళ్ళు కూడా నాకు అనిపించింది, అరే ఇటువంటి మనుషులు ఈ ఏరియాలో ఇంత దూరంలో అడవులలో ఉన్నారు, అరే ఎంత పట్టుదల ఉంది, ఎంత మంచి మనస్తత్వం ఉంది. వీళ్ళకి పాపం ఇన్ని రోజుల నుంచి అసలు మంగమ్మ సిస్టర్ చెప్తుంటే నేను నాకు కొన్ని విషయాలు అనిపిస్తుంది. అబ్బా, ఎంత మంచోళ్ళు దొరికి డౌన్ లైన్ గా ఇంత మంచి మనుషులు. ఓ, ఒక ఒపీనియన్ అంటే వాళ్ళిద్దరు సారు మేడం కూడా అసలు గొప్ప వ్యక్తులు. రియల్ గా నాకు అనిపించింది, రియల్ గా దేవుడు అంటూ ఉంటే ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంతో మందిని ఈ షేప్ షాప్ లకి రప్పియాలి, వాళ్ళ లైఫ్ని వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేపియాలి అని ఇది ఉంది గురించి. గ్రేట్ గురించి ఏం లేదు గురించి. ఓవరాల్ గా ఇందాక మీరు చెప్పినట్టు కూడా ఓవరాల్ గా వాళ్ళ క్రెడిట్. ఎందుకంటే అప్లైన్ మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా ఒక రోజు 2 రోజులు ఇది అవుతాం, కానీ వాళ్ళ కృషి పట్టుదల వల్లనే వాళ్ళు ఈ పొజిషన్ లో ఉన్నారు గురించి. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతారు అంటారు. ఇప్పుడు నేను చేసే మీ జూమ్ మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే మోటివేషన్ కి కనెక్ట్ అయినట్టుగా ప్రతి ఒక్కళ్ళు అలా ఇదే గురించి వాళ్ళ డ్రీమ్స్ ని చేసుకోవటానికి ఇది ఉన్నారు గురించి. రియల్ గురించి థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాట్స్ రాఘవేష్ సార్ అండ్ మంగా సిస్టర్. థ్యాంక్ యూ గురుజీ, మీ బ్లెస్సింగ్ గురించి. రైట్ ఆకాష్. సో ఇప్పుడు మనందరికన్నా ఎక్కువ ఆనందపడేది ఎవరంటే ఇప్పుడు తీసుకొచ్చిన వ్యక్తి బిజినెస్లోకి. సో రాఘవేష్ గారి సక్సెస్ అవుతుంటే ముందుగా సక్సెస్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఆశా చెల్లి బాగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు నేను అనుకోవడం అయితే. ఎందుకంటే మన డౌన్లైనర్లో ఎవరైతే మనం తీసుకొస్తామో వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఫస్ట్ ఆనందపడేది ఎవరంటే మనమే. ఆ అనుభూతి నేను చాలా సార్లు హ్యాపీగా ఫీల్ అవుతుంటా. చాలా మంది నేను తీసుకొచ్చిన వ్యక్తులు సక్సెస్ అయినప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ నేను ఆనందపడతా. వాళ్ళ సెలబ్రేషన్ చేసినప్పుడు నేను ఎక్కువ ఎక్కువ ఆ ఫీలింగ్ నాకు వస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఈ రోజు రామారావు గారు కావచ్చు, ఆశా చెల్లి కావచ్చు, వీళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే బిగినింగ్ లెవెల్లో రాఘవేష్ సార్ని కనెక్ట్ చేసుకొని బిజినెస్ లో నిలబెట్టిన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు. సో రైట్, కంగ్రాచులేషన్ రామారావు సార్, గాడ్ బ్లెస్ లెజెండ్. ఇలానే మీ టీంలో ఇంకా మంచి మంచి లీడర్లు తయారు చేయండి. ఓకేనా? థ్యాంక్ రైట్. నెక్స్ట్ ఆశా చెల్లి కోసం వెల్కమ్. అలా ఈరోజు రాఘవేష్ సార్ అనే డైమండ్ ని మాకు పరిచయం చేసిన వ్యక్తి అనమాట మా అందరికి. సో ఆశా చెల్లి వెల్కమ్. ఉన్నారా చెల్లి? ఉన్నారా? ఉన్నారు గురుజీ. చెల్లి, ఆశా చెల్లి వెల్కమ్. స్వామి సార్ మాజీ మాట్లాడారా? ఫోన్ చేసారా? గురించి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, చేస్తాను సార్. రైట్ రైట్. రైట్, ఆశా చెల్లి వెల్కమ్. రైట్. సో రైట్, ఇక మనం రాఘవయ్య సార్ మన గ్రేట్ లెజెండ్ లీడర్తో కూడా మాట్లాడొచ్చే ప్రయత్నం చేద్దాం. గురూజీ ఒక మాట గురూజీ, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు మా మాట, మనం యాపకాయ విత్తనం వేస్తే యాప చెట్టు వచ్చింది, మామిడికాయ విత్తనం వేస్తే మామిడి చెట్టు వచ్చింది అని చెప్పేసి. అది కూడా ఆ మాట కూడా అప్పుడు గుర్తొస్తా ఉంటాయి అన్నమాట. రాఘవయ్య సార్ ఎట్లయితే నాది బిజినెస్ అని చెప్పేసి సింగిల్గా అప్లైన్ డౌన్లైన్ మీద ఆధారపడుకుని పనిచేస్తారు, ఆయన కింద కూడా సేమ్ ఇప్పుడు ఇందాక చెప్పిన రామారావు సార్, మంగా మేడం, కృష్ణ సార్ కానీ వాళ్ళ కింద మన వాళ్ళ అన్నయ్య కృష్ణ సార్ కానీ వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు ఇక నాతో అప్లైన్ తప్పలేదు అని చెప్పేసి అసలుకి అప్లైన్ వస్తాడు చేయాలని చెప్పలేదు. వాళ్ళ డిసిషన్ వాళ్ళ ఫుల్ టైం దిగిపోతా కూడా రెడీ అయిపోయారు. మాకు ఇలాంటి పర్సన్స్ వాళ్ళకి ఇందాక అన్నట్టుగా మనం ఒక 10% సపోర్ట్ చేద్దాం, 100% వాళ్ళు డైమండ్ అయిపోతారు. పెట్టాలి మాజు, మీ గైడ్లైన్స్ కూడా కావాలి. మీరు మాకు ట్రైనింగ్స్ మీటింగ్స్ మాత్రం ఎల్లుండి కూడా మాకు టైం ఇవ్వాలన్నమాట. మీ టైంతో కంపేర్ చేస్తాము గట్టిగా. సో రైట్, గ్రేట్ అనమాట స్వామి సార్ కోసం. సో రైట్, ఇక రాఘవేష్ సార్ని వెల్కమ్ చేద్దాం. ఆశా మేడం వచ్చారా టైగర్? గురుజీ వెల్కమ్ చెల్లెమ్మా, వెల్కమ్. జయమా గురుజీ, గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, రియల్లీ గ్రేట్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది గురుజీ. ఖచ్చితంగా గురుజీ మంచి సక్సెస్ఫుల్ లీడర్ గురుజీ.
గురుజీ వినబడుతుందా గురుజీ? వినపడుతుంది చెల్లి, వినపడుతుంది చెల్లి. చాలా వండర్ఫుల్ గా స్టార్ట్ అయిపోయేటోళ్ళు మాట్లాడడానికి ఏది చేయడానికైనా కానీ, బట్ ఈ రోజు మంచిగా టీమ్ ని సక్సెస్ఫుల్ గా ఇది చేస్తుండు. అండ్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా గురుజీ. మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి గైడెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. గ్రేట్ చెల్లెమ్మా, కంగ్రాట్స్ చెల్లి. మంచి డైమండ్ లైన్ తీసుకొచ్చావు మా కోసం, మనందరి కోసం. మా కోసం కదలే. ఇంతమంది అప్లయన్స్ కి ఈ రోజు హ్యాపీనెస్ తెచ్చే ఒక గ్రేటెస్ట్ డౌన్లైన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని Yes, ma'am. వచ్చినందుకు కంగ్రాచులేషన్ చెల్లెమ్మా. థ్యాంక్ యూ మా గురుజీ. పెట్టినందుకు మీకు అండ్ రామారావు సార్కి, మీ అప్లైన్ ఉపేందర్ సార్కి మీకు కూడా కంగ్రాట్స్ అనమాట. రైట్. Thank you. సో నీరెస్ట్ వాళ్ళు నిలబెట్టగలరండి. పైన అప్లయన్స్ తర్వాత స్వామిదాస్ గారు ఐడెంటిఫై చేసిన, నేను ఐడెంటిఫై చేసిన, సక్సెస్ అయినాక ఐడెంటిఫై చేస్తాం. బట్ ఇలాంటి వ్యక్తులు రాఘవి సార్ మీ టీంలో ఆల్రెడీ వచ్చున్నారు. వాళ్ళని నిలబెట్టాల్సింది, వాళ్ళని సిస్టమ్కి కనెక్ట్ చేయాల్సింది ఎవరంటే ఆ పాత్ర పోషించాల్సింది తీసుకొచ్చిన మీరే. ఈరోజు రాఘవయ్య సారు సక్సెస్ పాత్రలోకి వెళ్ళాడంటే నిలబెట్టడంలో 100% ఆశ చెల్లి, రామారావు సారు అండ్ ఉపేందర్ సార్ వీళ్ళు బాగా వర్క్ చేసి నిలబెట్టుంటారు. ట్రైనింగ్లకి, మీటింగ్లకి, బిజినెస్లో కనెక్ట్ చేయించడానికి. వన్స్ కనెక్ట్ అయినాక మనకు అవసరంలా, కనెక్ట్ అయినాక వాళ్ళే దుమారం చేస్తారు. కరెక్ట్ అయినా కదా ఏం చెల్లి? కరెక్ట్ అన్నమ్మా నేను మాట్లాడింది? ఎస్ మా గురుజీ. ఆ నిలబెట్టడంలోనే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. ఆ ప్రాసెస్ లో తీసుకురావడంలో ఫెయిల్ అయిపోతారు. మనుషులు వస్తారు పాపం. రాఘవయ్య సార్ ఏంటి, నాలాంటి వాళ్ళు వచ్చిన మంది ఉన్నారు ఆల్రెడీ మీ టీంలో. బట్ వాళ్ళని కనెక్ట్ చేయడంలోనే మనం ఫెయిల్ అయిపోతున్నాం. మనుషులు కనెక్ట్ చేసే ప్రాసెస్ ఈ బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్. తీసుకురావడానికి తీసుకొస్తున్నాం, ఐడియల్ కట్టిస్తున్నాం. బట్ ఆ వ్యక్తుల్ని ఎక్కడి దాకా నిలబెట్టాలంటే మినిమం ప్లాటినం దాకా నిలబెట్టాలి. ఏ లెవెల్ దాకా నిలబెట్టాలా? ప్లాటినం దాకా. ప్లాటినం దాకా నిలబెట్టాలా. ప్లాటినం తర్వాత నువ్వు ఎవరు నిలబెట్టే పని లేదు, వాళ్ళందరూ వాళ్ళే నిలబడతారు. మళ్ళీ ఇక్కడ ఇంకొక తిరగాల్సి ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే, గురించి నేను ఆ వ్యక్తిని ప్లాటినం దాకా తీసుకొచ్చాను, ఆ ప్లాటినం లెవెల్ వ్యక్తి పోయాడంటే నువ్వే కారణం అంటారు. నన్ను అంటారు చాలా మంది. కొంతమంది నన్ను కూడా అన్నారు ఆ మాటలు. అది కాదండి, ప్లాటినం దాకా వాళ్ళు కష్టపడి తీసుకొచ్చారంట, ఆ వ్యక్తి పోవటం కారణం నేనంట. ఇది ఎక్కడన్నా న్యాయం అధ్యక్ష? చెప్పండి చెప్పండి సార్. క్రెడిట్ మాత్రం వాళ్ళకి ఇచ్చేసి నింద మాత్రం నా మీద వేస్తారు కొంతమంది మనుషులు. ఇది కరెక్టేనా? నో మా గురుజీ. నేనేం చెప్పుకొస్తున్నాడు, ప్లాటినం దాకా నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరంటే తీసుకొచ్చిన వ్యక్తుల బాధ్యత. వాళ్ళు నిలబడాలా లేదనేది వాళ్ళే చేసుకోవాలి. అది పోట కారణం వల్ల నేను కాదు సార్. నేను ఎట్ట అవుతాను సార్? నేను తీసుకొచ్చిన వ్యక్తులు నిలబడకపోయినా, వాళ్ళు సక్సెస్ కాకపోయినా అది నా బాధ్యత. అది నేను నేరుగా కొంతమందిని నేరుగా జాయిన్ చేయించాను కదా వ్యక్తుల్ని. ఆ వ్యక్తులు నిలబడిపోతే అది నా తప్పు అవుతుంది. ఎందుకంటే నేను వాళ్ళ సిస్టమ్ కనెక్ట్ చేయలేదు కాబట్టి. అర్థమవుతుంది మీ అందరికి. అంతేగాని ఎస్. ప్లాటినం దాకా నేను తీసుకొచ్చాను, ప్లాటినం తర్వాత మీరే నిలబెట్టలేదు అని నన్ను అనకూడదు. నా మీద నిందలేమాకండి దయచేసి. నేనేం చేయగలను? నా చేతిలో ఏమన్నా మాయలు మారాడుకున్నా అంటాకి నేనేం చేయగలను? నిలబెట్టే ప్రాసెస్ ని క్రియేట్ చేసాం మనం ఇక్కడ. నిలబడాలనేది అతను కూడా ఉండాలి, ఆ సిస్టంలో కనెక్ట్ అవ్వాలని అతను కూడా ఉండాలి. ఆ వ్యక్తులు నిలబడకపోతే అది నేనేం చేయాలి? ట్రైనింగ్లు వద్దు, మీటింగ్లు వద్దు, ఫంక్షన్లు వద్దు, దేనికి పిలవద్దంటే బాగుండిద్దా? చెప్పండి సార్. అలా వద్దు అంటే బాగుండిద్దా? అలా వద్దు అంటే డైమండ్ అవుతారు. నో మా గురుజీ. వినిపిస్తుందా నా మాటలు అందరికి? నో మా గురుజీ. ఎస్ మా గురుజీ. నేను ఇదే చెప్తాను జూమ్ లో. మీరు మాట్లాడే మాటలకు నెగిటివ్ అయిపోతున్నారంటే నేనేం చేయాలి దానికి? నేను ఉన్నది చెప్పాలా, లేదు అబద్ధాలు చెప్పుకుంటూ రావాలా? సేఫ్ షాప్ లో మీరేమి పని చేయనా పర్లేదు, ఉరకనే డబ్బులు వస్తాయని చెప్పాలా? నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు మీరేం మీటింగ్ రావద్దు, ఫంక్షన్ రావద్దని చెప్పాలా? అన్నీ రావాలని నేను చెప్పాలి. నేను ఉండే దానికోసం కదా. కొంతమంది రాంగ్ కమిట్మెంట్లు ఇచ్చినా కూడా ఇక్కడ రైట్ కమిట్మెంట్ గా మార్చాలి మనం దాన్ని. అలా అయితేనే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా పర్లేదు, ఉద్యోగం చేసుకో, ఇది చేసుకో అని చెప్తే సరిపోయిద్దా? కొంతమంది గోల్డ్ అయిపోతారు, పెరలు అయిపోతారు. జాబ్ చేసుకొని ఇది చేసుకో అంటే అది మంచిదా?
రూపాయల జాబు ప్లస్ ఇది 2 చేసుకొని సక్సెస్ అయిపోతా అంటే అది మంచిదా? అది రాంగా? ఏమన్నాడు వికాస్ మావజీ? సింగిల్ మైండ్ సిల్వర్ లోనే ఫుల్ టైం అయిపోయినాడు మామూలు. సిల్వర్ లెవెల్లోనే రెవెన్యూ హాల్ మెయింటైన్ చేయమన్నాడు, ఫుల్ టైం ఏమన్నాడు. ఎస్ఆర్ నో? కొంతమంది ఇలా కూడా నెగిటివ్స్ మాట్లాడుతుంటారు. నిలబడితేనేమో మాది క్రెడిట్, మా డౌన్ నుంచి మేమే కష్టపడి దాకా తీసుకొచ్చాం అంటారు. వాళ్ళు ఒకవేళ బిజినెస్ చేయక ఆగిపోతే మాత్రం ఇది పలానా ఆయన అప్లైన్ కారణం అంటారు. క్రెడిట్ కోరుకుంటారు అక్కడ. తప్పు జరిగితే వేరే వాళ్ళ మీద నిందలేసేస్తారు. దయచేసి ఇలా చేయకండి. మీ ఇన్కమ్ లెక్కల్లో, మీ రెస్పాన్సిబుల్ లెక్కల్లో ఆ వ్యక్తులు నిలబడపోయినా అది బాధ్యతలు మీదే అవుతాయి. నిలబడేలా చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ప్లాటినం దాకా మీదే అని చెప్తున్నాను. ప్లాటినం తర్వాత ఆ వ్యక్తి తీసుకోవాలి బాధ్యత. నేను ఉండాలి, నేను చేసుకోవాలని. రైట్, క్లియర్? సో చాలా మందిని ఇట్లానే పొగిడేము. బట్ కొంతమంది వ్యక్తులు పొగడ్తలు మాత్రమే కావాలి, వాళ్ళలో కరెక్షన్ తీసుకోకుండా పోయారు బిజినెస్ నుంచి బయటికి. సో బట్ కరెక్షన్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు దీంట్లో డైమండ్స్ అవుతారు. రైట్, మీ అందరూ బిగ్ క్లాప్స్ తో మన మధ్యలో ఉన్న గ్రేట్ లెజెండ్ లీడర్స్ రాఘవయ్య సార్ని అండ్ అలవేలు మంగ గారిని ఇద్దరు కూడా మనం కంగ్రాచులేషన్ చెప్పుకుందాం. సో బిగ్ కంగ్రాచులేషన్ టు రాఘవయ్య సార్ కోసం బిగ్ క్లాప్స్ అండి. లెజెండ్ బైక్ ఆపేసి ఒక చోట మాట్లాడతాగా. రాఘవయ్య సార్ కోసం సార్ అందరు కంగ్రాచులేషన్ చెప్పండి సార్. మన టీంలో వన్ అండ్ ఓన్లీ బ్యాంకాక్ హెచ్వర్స్ లో లిస్ట్ లో వీళ్ళిద్దరే ఉన్నారు. అందరు చెప్పండి బిగ్ కంగ్రాచులేషన్ రాఘవయ్య సార్ అని. Congratulations, Raghvai sir. Big congratulations, Raghvai sir. Big congratulations, Manga madam. Congratulations, madam. Manga madam. Congratulations, Raghvai sir. Congratulations, Manga. Raghvai sir. Big congratulations, Raghvai sir. Right. Big congratulations, Alvel Manga. గ్రేట్, రియల్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సో రాఘవయ్య సార్ వెల్కమ్ లెజెండ్. అన్మ్యూట్ చేసుకుంటా. జో మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. జూమ్ లో ఉన్న వాళ్ళందరూ గురుజీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా 4 years వ్యవసాయం చేశా గురుజీ. తర్వాత అంగన్వాడీలో గుడ్లు కాంట్రాక్ట్ చేశాను గురుజీ. కానీ ఆ టైంలో అంటే కావాల్సిన నెయ్యి ఫుల్ఫిల్ కాలే గురుజీ. కంపల్సరీ మన షేప్ షాప్ అనేది అవకాశం రావటం, నాకు దీంట్లో సక్సెస్ కావటం అయితా అనేది నాకు నమ్మకం వచ్చింది గురుజీ. కంపల్సరీ ఈ రోజు నేను నమ్మి చేస్తున్నాను గురుజీ. దీంట్లో ఏంటంటే గురుజీ, చెప్పిన పని చేసుకుంటూ పోతే సక్సెస్ అవుతాం అనేది నేను స్టార్టింగ్ తెలుసు. ఈరోజు అప్లయన్స్ ఏం చెప్తే చేశాను గురుజీ. స్టార్టింగ్ లో ఆశా మేడం కానీ, రామారావు సార్ కానీ, ఉపేందర్ సార్ కానీ నన్ను నిలబెట్టడానికి వాళ్ళు నిలబెట్టారు గురుజీ. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఈరోజు నా ధైర్యం కూడా వాళ్ళు నిలబడతారు కాబట్టి నిలబడతా అనే ఒక ధైర్యం ఉంది గురుజీ. నా తప్పు చేసినా కానీ క్షమించుకుంటూ నన్ను నాకు తెలియకున్నా తెలిసేటట్టు చేసి ఈరోజు ఉపేందర్ సార్ కానీ, రామారావు సారు, ఆశా మేడం, తర్వాత సీను గురుజీ కానీ, స్వామి గురుజీ గైడెన్స్ లో నడుస్తున్న తర్వాత చిన్న గురుజీ వినటం వల్ల ఈరోజు నేను చాలా సక్సెస్ అయ్యాను గురుజీ. ఎందుకంటే ఒక కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది మీ రోజు గొప్పగా చెప్పుకొని నేను ఈరోజు ఒక టీచర్ గా ఎలా అయితే లీడ్ చేస్తుందో ఈరోజు మమ్మల్ని ఒక టీచర్ గా ఉన్నారు. అలాంటి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? మన గవర్నమెంట్ జాబ్ కాదుగా, మన ప్రైవేట్ జాబ్ ఈరోజు మనం చేయగలుగుతాం అనే ఒక రియల్ కమిట్మెంట్ తో వచ్చాను గురుజీ. కంపల్సరీ అప్లయన్స్ ఏది చెప్తే గుడ్డిగా నమ్మితే సక్సెస్ అవుతాం గురుజీ. ఎక్కువ నాకు దీంట్లో అర్థమైంది టీం వర్క్ బాగా అర్థమైంది గురుజీ. టీంతో ఎంత ఫ్రీగా ఉంటే అంత కంపల్సరీ సక్సెస్ అవుతాం గురుజీ. ఈరోజు ప్రతి ఒక్క పర్సన్ కూడా నన్ను నమ్మొచ్చిన ప్రస్తుతాన్ని ఎలా అయితే డెవలప్ అయినా వాళ్ళని కూడా డెవలప్ అయితే చేస్తాను గురుజీ. ఎందుకంటే తప్పులు అనేది సామాన్యం గురుజీ, అందరికీ జరుగుతున్నాయి. కానీ తప్పును సరిదిద్దుకున్న వాళ్ళమే గొప్ప వాళ్ళం గురుజీ. ఎందుకంటే ఎప్పుడు ఎవరైనా అప్లైన్ ని చూసి సక్సెస్ గ్యారంటీ వస్తుంది గురుజీ. ఫెయిల్ అయిన
పక్కన చేరి వాళ్ళ మాత్రం ఎవరు సక్సెస్ గారు గురుజీ దీంట్లో. ఈరోజు నేను సపోర్ట్ తీసుకుని చేస్తున్నాను గురుజీ. ఇంకా డౌన్ లైన్లు ఎలా ఉన్నారు ఎలా అనేది కాదు గురుజీ, అప్లైన్ ఎలా ఎదుగుతున్నారు అనేది చూస్తున్నాను గురుజీ. ప్రతి ఒక్క మీటింగ్ కి నేను అటెండ్ అయ్యాను గురుజీ, ఎందుకంటే దీంట్లో ఉన్న టెక్నిక్ తెలుసుకున్నాను గురుజీ. మీటింగ్ కంపల్సరీ అటెండ్ కావాలి, మీటింగ్ అటెండ్ అయితే ప్రతి ఒక్కటి పెరిగిద్ది అనేది అర్థమైంది గురుజీ. ఈరోజు రియల్ గా నా వెంట ఉన్న డౌన్ లైన్స్ మా కానీ ప్లస్ సత్యనారాయణ సార్ కానీ, ఉషే సార్ కానీ, ఇటు వెంకటమ్మ మేడం కానీ, మంగా మేడం కానీ, ప్రతి ఒక్క డౌన్ లైన్ పేరు పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు వాళ్ళకి థ్యాంక్స్ గురుజీ. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నా వాళ్ళు వర్క్ చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నాం గురుజీ, సక్సెస్ అవుతాం గురుజీ. ఈరోజు మీ మాటలు ప్రతిదీ మీరు ఏది చెప్తే అది చేస్తాం గురుజీ, కంపల్సరీ సక్సెస్ అవుతాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్లెస్సింగ్ గురుజీ. గ్రేట్ గ్రేట్ టైగర్స్. చూడండి, కొంతమంది చూడొచ్చు, సొంత వాళ్ళని తెచ్చుకుంటే కూడా ఈ బిజినెస్ లో మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈరోజు రాఘవేశ్వర సార్ మేనమామ కృష్ణ సార్ ఉన్నాడు కాబట్టి ఒక రకంగా రాఘవేశ్వర సార్కి ఒక బ్యాక్ బోన్ గా ఉన్నాడు ఆయన. కొంతమంది అయితే బయట వ్యక్తులు అయితే నేను చేస్తే పైన వాళ్ళకి వస్తుందని కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలాంటిది కూడా లేకుండా ఈరోజు మాజీ అదే వచ్చారు మాది అందరూ. అలాగే మాది థ్యాంక్ యూ మాజీ వస్తున్నాడు సార్ 5 minutes లో. చూడొచ్చు టైగర్స్, మళ్ళీ నేను చెప్తున్నాను, రాఘవేష్ సార్ ఈరోజు సక్సెస్ అయ్యాడంటే తన దగ్గర నుంచి హాట్ లిస్ట్ నుంచి మనుషులు తీసుకొచ్చుకున్నాడు. అటువైపు తను సొంతంగా తీసుకొచ్చిన వ్యక్తుల్లో మరి ముఖ్యంగా కృష్ణ సార్ చాలా ఇంపార్టెంట్ పర్సనల్ రోల్ ప్లే చేశాడు. అంటే తను విన్ కాకపోయినా సరే వాళ్ళ పైన అప్లైన్ గురించి నెగిటివ్ గా లేకుండా, నేను చేస్తే ఆయనకు వచ్చి దీనికి వచ్చి అనుకునే పరిస్థితి కాకుండా కష్టపడే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రాఘవేష్ సార్ సక్సెస్ అయ్యగలిగాడు. కింద డౌన్ లైన్ సహకారం లేకపోయినా రాఘవేష్ సార్ ఒక్కడే చేయలేడు. ఇక్కడ టీం వర్క్, ఇది పవర్ ఆఫ్ టీం వర్క్. ఇది అలా టీమ్ ని మనం గ్రిప్ లో పెట్టుకొని చేయగలిగితేనే ఇది. ఇక్కడ ఈ టీమ్ ని హ్యాండిల్ చేసే ప్రాసెస్ తెలియక చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. సో ఎనీహో కంగ్రాచులేషన్ రాఘవేష్ సార్ అండ్ ఎంటైర్ టీం అందరి కోసం కూడా బిగ్ కంగ్రాచులేషన్. టీం వర్క్ రైట్. సో నెక్స్ట్ అలానే మన గ్రేట్ లెజెండ్ లీడర్, సో రావడం ఫ్రెషర్ లెవెల్లోనే ఒక ఆల్ ఇండియాలో ఒక రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో రికార్డ్ క్రియేట్ చేసేసి జైసల్పేట టార్గెట్ విన్ అవ్వటము. నెక్స్ట్ అట్లానే బ్యాంకాక్ కూడా దగ్గరలో ఉన్నారు. వరల్డ్ కాయిన్ అయితే ఫినిష్ అయ్యారు, బట్ బ్యాంకాక్ కూడా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో. అలివేల మంగా చెల్లి, సో మీరు నెవర్ గివ్ అప్, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకుండా మీరు ఈ మధ్యాహ్నం 12 దాకా టైం ఉంది మనకి, 10 గంటల కంప్లీట్ చేసి అన్నయ్య అయిపోయిందని చెప్పి నువ్వు నాకు చెప్పాలి, ఓకేనా? సో చెల్లి కోసం కూడా ఒకసారి అందరూ అలివేల మంగా చెల్లి కోసం కూడా బ్యాంకాక్ కంప్లీట్ అయిపోయింది అనుకోని అందరూ కంగ్రాచులేషన్ చెప్పండి సార్. అలివేల మంగా చెల్లి కోసం కూడా అందరూ కూడా కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాచులేషన్ అలివేల మంగా మేడం. చెల్లి నీ సక్సెస్ చాలా అవసరం. జెంట్సే కాదు లేడీస్ కూడా ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టుగా నువ్వు నిరూపించి చూపించాలి చెల్లి ఇవాళ, ఓకేనా? సో మీరు మీ సారు ఇద్దరు కమిట్మెంట్ తీసుకోండి, 10 గంటల కాంటెస్ట్ కంప్లీట్ చేసి చూపించండి చెల్లి. సో వెల్కమ్ మంగా చెల్లెమ్మ, వెల్కమ్. మార్నింగ్ మాజీ జూమ్ ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ మాజీ. అందరూ మ్యూట్ లో పెట్టేస్తా చెల్లి, అన్మ్యూట్ అండి చెల్లి, అన్మ్యూట్ చేసుకోండి నువ్వు. చెల్లిమా మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మాజీ గుడ్ మార్నింగ్ మాజీ. జూమ్ ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ మాజీ. నా గ్రేట్ అప్లైనర్ రాఘవయ్య సార్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్. అలాగే వెంకటమ్మ మేడం గారు నాకు ఇంత మంచి రాయల్ టైగర్ టీమ్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నా దగ్గరికి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. నా పైన చిన్నమ్మ గురూజీకి, స్వామిదాస్ గురూజీకి, రాఘవయ్య సార్, ఉపేందర్ సార్, ప్రతి ఒక్కరికి సార్, ఆశా మేడం, రామారావు సార్, ప్రతి ఒక్కరికి అందరికి కోటి ధన్యవాదాలు. ఏంటంటే గురూజీ,
అంగన్వాడీలో జాయిన్ అయినప్పుడు మాకు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు గురుజీ. అది ఇప్పటిదాకా 15 సంవత్సరాలుగా మాకు ఏ రోజు అంటే ఇంకా ఎలాంటి ట్రైనింగ్లు మీటింగ్లు అలా లేకుండానే చేసుకుంటూ వస్తున్నాను. ఇందులో మాత్రం జాయిన్ అయినాక సిస్టానికి కనెక్ట్ చేశారు నన్ను రాఘవయ్య సార్ వాళ్ళు. అసలు అది 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన 3 నెలల ట్రైనింగ్ ఇప్పటిదాకా మేము చేస్తూ వస్తున్నాము. ఇక్కడ డైలీ మాకు ఇస్తుంటే లైఫ్ ఎంతో ఉంది 4 ఇయర్స్ లో, అంటే ఎందుకు చేయకూడదు అన్న ఒక్క రీజన్ తోటి ప్రతిదీ మీరు ఏది చెప్తే చేస్తూ వెళ్తున్నాం గురుజీ. డౌన్ లైన్లు వచ్చినా రాకపోయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నా గురుజీ. ఇంత సక్సెస్ ఉంది కాబట్టే నేను అప్లైనర్ ఏది చెప్తే వాళ్ళని డూప్లికేట్ చేస్తూ వెళ్తున్నా గురుజీ. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. గ్రేట్ చెల్లమ్మ, నీది రాఘవయ్య సార్ కన్నా గొప్ప సక్సెస్. ఎందుకంటే రాఘవయ్య సార్ అయినా బిజినెస్ లోకి వచ్చి ఒక సంవత్సరం అయిపోయి నేర్చుకున్నాడు. బట్ నువ్వైతే చెల్లమ్మ, మీరు కానీ మీ హస్బెండ్ కానీ రావడంతోనే కనెక్ట్ అయిపోయి వచ్చి 2 నెలలు 3 నెలల్లోనే ఒక రికార్డ్ బ్రేక్ చేసిపోలేదు. మీ సక్సెస్ ఇండియా మొత్తం మీద ఒక రోల్ మోడల్ సక్సెస్ అన్నమాట. గ్రేట్ సక్సెస్ అని చెప్తాను నేనైతే, ఓకేనా? సో ఇలానే కంటిన్యూగా ప్రతి లెవెల్లో కూడా కాంటెస్ట్ విన్ అవుతూ ముందుకు వచ్చే చెల్లి. సో ఇంకా నెక్స్ట్ కాంటెస్ట్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే బ్యాంకాక్ వదిలిపెట్టమో చెల్లి, ఇది బ్యాంకాక్ విన్ అవ్వాలి. నెక్స్ట్ కాంటెస్ట్ లో మళ్ళీ బ్యాంకాక్ విన్ అయ్యి మీరు మీ హస్బెండ్ ఇద్దరు రావాలి. మనకి మార్చిలో కానీ ఏప్రిల్ కానీ బ్యాంకాక్ ట్రిప్ ఉంది అనమాట. మళ్ళీ కాంటెస్ట్ ఇది అవ్వగానే నెక్స్ట్ వెంటనే రిలీజ్ చేస్తారు. దాంట్లో కూడా మీరు మళ్ళీ విన్ అయ్యి మీ సారు మీరు ఇద్దరు ఈసారి మళ్ళీ బ్రాంజ్ లెవెల్లో విన్ అయిపోయి లేదా సిల్వర్ లెవెల్లో విన్ అయ్యో రావాలి. ఓకే చెల్లి? సో మీలాంటి వాళ్ళ బిజినెస్ చెల్లిమ్మ, ఎవరైతే చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని సాధించాలని పట్టుదల ఉంటారు కదా, అలాంటి పట్టుదల ఉన్న మనుషులు బిజినెస్ ఇది సేఫ్ షాప్ అనేది. సో 100% ఇక్కడ క్రెడిట్ అంతా కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో మీకే ఇస్తున్నాము. ఈ రోజు మీరు సక్సెస్ అయినా కూడా 100% ఈ క్రెడిట్ మీకే. మీ అప్ అయింది, మీ డౌన్ అయింది ఒక 10%. 100% క్రెడిట్ మీకే ఇస్తున్నాను, మీకు అండ్ మీ సార్ కృష్ణ సార్కే ఇస్తున్నాను, అండ్ మీ డౌన్ లైన్స్కే ఇస్తున్నా క్రెడిట్ అంతా కూడా. సో గాడ్ బ్లెస్ యు చెల్లి. సో ఇదే మాదిరిగా మీరు కూడా మీ హార్ట్ లిస్ట్ సర్పంచ్ కృష్ణ గారిని కానీ ఇటువైపు ఇంకెవరు వచ్చారో నాకు తెలియదు కానీ మంచి మంచి లీడర్లను తీసుకొచ్చారు, డైమండ్స్ తీసుకొచ్చారు ఈ బిజినెస్ లోకి. సో మీకు కూడా నా తరపు నుంచి బిగ్ కంగ్రాచులేషన్ చెల్లమ్మ. సో ఇదే మాదిరిగా అలివేలు మంగ అనే పేరు కంటిన్యూగా వినపడుతూ ఉండాలా. ఒక రోజు ఒక వారం కాదు, కంటిన్యూగా వినపడుతుండాలా. లేడీస్ లో చాలా మందికి వీక్ మైండ్స్ ఉంటాయి. ఎలా అంటే ఒక సక్సెస్ వచ్చినప్పుడేమో బాగా హ్యాపీ ఫీల్ అవుతారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కుంగిపోతారు. బట్ నువ్వు అట్లే నువ్వు ఎప్పుడు ఆల్వేస్ బీ హైగా ఉండు, పాజిటివ్ గురించి వెళ్ళి ఫెయిల్యూర్ వస్తే కుంగిపోవద్దు, ఏ మాత్రం తగ్గొద్దు, ఓకేనా? సో నిన్ను చూస్తే 100% ఒక ఆది పరాశక్తి లాగా అనిపిస్తున్నావు, అలానే ఉండాలి, ఓకేనా చెల్లి? గాడ్ బ్లెస్ చెల్లెమ్మ. మీ సార్ ఉంటే ఒకసారి సార్తో కూడా మాట్లాడచ్చు. గురుజీ లేరు గురుజీ, ఫీల్డ్ వర్క్ వెళ్ళారు. సరే, గ్రేట్ చెల్లెమ్మ. సో ఫైనల్ గా మరి బ్యాంకాక్ ఎన్ని డీటెయిల్ ఉన్నాయి, మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తాం? మనకు ముందు 12 గంటల టైం ఉంది. లాస్ట్ క్రికెట్ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ కూడా చాలా సస్పెన్స్ ఉండేది అనమాట. ఒక బంతిలో 6 బంతులు 4 కొట్టాలి, ఎట్లా ఉండేది. ఇక మీకు ఎన్ని బంతులు ఉన్నాయంటే 7 గంటల 8, 9, 10, 10, 11, 12 6 బంతులు ఉన్నాయి. 6 కాదు 5 బంతులు ఉన్నాయి చివరిలో. లాస్ట్ 5 బాల్స్ ఎన్ని రన్స్ కొట్టాలి గురుజీ? ఇంకా 4 ఉన్నాయి గురుజీ. 4 కొట్టేసింది, అయిపోయింది. 4 కొట్టేస్తే అయిపోయా. ఎంత చేసిన వాళ్ళు ఆ కొద్ది చేయడం పెద్ద మ్యాటరే కాదు. అప్లయన్స్ పవర్ అనేది ఇప్పుడు చూపించుంటారు గారు ఉపేంద్ర సార్, రామారావు సార్, ఎవరైతే మీరు అప్లయన్స్ ఉన్నారో తలా ఒకళ్ళు వెళ్ళిపోయి ఒక్కొక్కరు డీడీ ఇప్పుడు చూపించండి. నాకు శ్రీనివాస్ గారు అంటే నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకుంటాను. ఇప్పుడు అప్లయన్స్ పవర్ అనేది ఇప్పుడు చూపించండి. లాస్ట్ మూమెంట్ లో మీరు వెళ్ళి ఒకప్పుడు ధనకులు రామారావు సార్ కోసం మేము వచ్చాం, నేను ఏరా శ్రీనివాసరావు సార్ వచ్చాం, అమోద అనేది చేసి చూపించాం. అప్పుడు అట్లానే ఇప్పుడు అప్లయన్స్ పవర్ ఏందో ఇప్పుడు చూపించాల్సిన పవర్ అవకాశం వచ్చింది. ఆశా మేడం, ధనికులు రామారావు సార్, ఉపేంద్ర సార్, మీరు వేరే వర్క్ ఏం పెట్టుకోవద్దు, ఓకేనా? పైగా సర్దవుతుంది మీ అందరికి. రామారావు సార్ సార్ నీకోసం వచ్చింది గుర్తుందా? మేము కూడా వచ్చి చేసామా లేదా? గురుజీ ఆ రోజు వద్దని చెప్పాడు గురుజీ, నేను వద్దులేండి గురుజీ, ఇంత రిస్క్ తీసుకోబాకండి అంటే లేట్ అయ్యారు, అవుతుంది చూడండి అన్నారు. వచ్చారు, ఈవినింగ్ వరకు చేసి చూపెట్టారు గురుజీ. రియల్ మిరాకిల్ జరిగింది గురుజీ. సో అలానే మళ్ళీ మిరాకిల్ చేసి
నాకు మంగా చెల్లిని బ్యాంకాక్ చేపించేసి చూపించాలి మీరు, ఓకేనా? ఏస్మవర్జీ నిన్న టోటల్ గా మంగా మేడం కి సిస్టర్ కి వెళ్ళాం. ఇన్ కేసు ఇవాళ కూడా రాఘవయ్య సార్ ప్లస్ నేను కూడా మళ్ళీ అగైన్ వెళ్తా గురుజీ, చేపించి చూపెడతాం గురుజీ. వేరే పనులు పెట్టుకోమాకండి. ఈ 5 గంటలు మీకు ఒక దీక్ష, మీ ఎస్ అందరూ మవర్జీ. అప్పటికి ఒక దీక్ష అనమాట, ఓకేనా? ఎస్ మవర్జీ. ఆశా చెల్లి అండ్ రామారావు సార్ అండ్ ఉపేందర్ సార్, ఓకేనా? ఎస్ మవర్జీ. రైట్. ఇంకా అక్కడ మీ దగ్గర ఉంది, స్వామిదాస్ గారు వచ్చినట్టున్నాడు, నో ప్రాబ్లం, ఆయన మీకు గైడ్లైన్స్ ఇస్తుంటాడు, ఓకేనా? నెక్స్ట్ అట్లానే డౌన్ లైన్ నిజంగా రియల్ టైగర్ అని చెప్పొచ్చు కే కృష్ణ సార్, ఖమ్మం వాళ్ళ రాఘవ సార్ మేనమామ గురించి కూడా కంగ్రాచులేషన్ చెప్పాలి మనం. సో బిగ్ క్లాస్ కృష్ణ సార్, టైగర్, వెల్కమ్. థ్యాంక్ యూ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ ప్యానల్ ఉన్న అందరికి గుడ్ మార్నింగ్ సక్సెస్ గురుజీ. లో సగం శాతం నీకే ఇచ్చేస్తున్నాం, ఓకేనా? ఈ రోజు నువ్వు పడిన కష్టమే ఇదంతా, ఓకే ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ గురుజీ. నువ్వు విన్నర్ థ్యాంక్ యూ కాబట్టి థ్యాంక్ యూ ఆ దృష్టిలో గురుజీ. పోరాడి గెలిచావు. అంటే ఓకే వాళ్ళేమో ఓకే థ్యాంక్ యూ గెలిచారు, గురుజీ. నువ్వేమో థ్యాంక్ యూ జనాల గుడ్ మనసు బ్లెస్సింగ్. గెలిచావు, నా మనసు గెలిచావు నువ్వు. ఓకే గురుజీ. చాలా ఇంకోటి మంది ఏంటంటే గురుజీ, చెప్తాగా మీరు ఒక మాట చెప్పారు, అభిషేక్ రవీంద్ర ఎలా చేశారో అలా చేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అంటే, ఇద్దరం ఆన్ ఫీల్డ్ ఆన్ గ్రౌండ్ లో ఒకటే మాట అన్నాడు రావేస్తారు, మావయ్య నువ్వు ఇస్తే నేను తీసుకున్న ఒక ఆపర్చునిటీ, నేను ఇస్తాను నువ్వు తీసుకో, వచ్చి ఇద్దరం చేద్దాం అన్నాడు. ఓకే అన్నాము, అనుకున్నాము, డైరెక్ట్ గా వెళ్ళాము. గ్రౌండ్ లో దిగితే ఇలా జరిగిద్ది ఇలా జరిగిద్ది అంటే సరే ఓకే అని చెప్పేసి తను ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాను. అన్నా, నువ్వు ఎక్కడ భయపడమాకు, నీ నీ ఆ వేలో నువ్వు వెళ్ళు, నా వేలో నేను వెళ్తా, మనకి అంటే మళ్ళీ నువ్వు అప్లైన్ కావాలని మళ్ళీ చికాడమాకు, నీకు ఏది కావాలో నన్ను అడుగు, నేను చెప్తా ఉంటా అంటే ఓకే అని చెప్పాను. లాస్ట్ కి ఇప్పుడు కూడా నేను తెలుసుకునేది అంటే ఇది నా సొంత బిజినెస్, ఎవరితో ఏం పని లేదు, మనం ఎలానైనా చేయాలి అని చెప్పేసి ఇద్దరం పోటీ పడ్డాం. పోటీతత్వంతో పనిచేసాము. తనకి నేను ఫుల్ సపోర్ట్ చేశాను. 100% ఎప్పుడు నా బ్లెస్సింగ్ ఉంటుంది. 100% ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉపేంద్ర సార్ ఖచ్చితంగా నాకు చెప్తా ఉంటాడు, టైగర్ నువ్వు ఎక్కడ కూడా తగ్గబాకు, నీకే డౌట్ ఉన్నా నేను నన్ను అడుగు, నేను చెప్తా ఉంటా. రామారావు సార్ ఆశా మేడం అడుగు చెప్తారు, రాఘవ సార్ వేరే వెళ్ళిపోతాడు, నువ్వు అటు వెళ్ళు, ఎక్కడ కూడా నువ్వు ఇంత డౌట్ ఉన్నా అడుగు, నువ్వు వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదని. ఒకప్పుడు నేను స్టార్టింగ్ లో మీకు కూడా కంప్లైంట్ ఇచ్చాను, నాకెవరు రావట్లేదు గురూజీ అంటే మీరు ఏమన్నారు, టైగర్ నువ్వు వర్క్ చేయి నీకు వస్తారని చెప్పారు. అదే మాట తీసుకున్నాను, ఇలా మైండ్ లో గుచ్చుకొని పోయింది. ఏదేమైనా ఇది నాది అనుకుంటే ఖచ్చితంగా 100% పైన ఉన్న అప్లయన్స్ ఖచ్చితంగా తతాస్తు అంటారు అని అనుకుని అదే వేలో వెళ్తున్నాను. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళం కూడా చెప్తున్నా గురూజీ, ఎవరైనా బయటికి వెళ్తే 100% సక్సెస్ అవుతారు. నాకు తెలిసిన నగ్న సత్యం అదే. 100% ఏదేమైనా ఇద్దరం పోటీ పడుతున్నాం, చేస్తున్నాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్ గ్రేట్ కృష్ణ సార్. సో నీకోసం నీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నాము. ఈ రోజు నీ టాస్క్, సో నీకు ఇప్పుడు స్లాబ్ 2 అయిందా, ఎంతవరకు వచ్చింది నీ టాస్క్? అయింది గురించి, స్లాబ్ 2 అయిపోయింది గురించి ఇంతకు మళ్ళీ ఈ వారం ఒక సైడ్ 3 డీడీలు ఉన్నాయి గురించి. సో ఈ రోజు నువ్వు స్లాబ్ 2 కంప్లీట్ చేసే నీకోసం నీకు సెలబ్రేషన్ చేయడం కోసం, నువ్వు స్లాబ్ 2 రికగ్నిషన్ చేయడం కోసం రేపు మార్నింగ్ ట్రైన్ టికెట్ బుక్ చేయి ఉంటుంది సార్. నేను అండ్ స్వామిదాస్ గారు అండ్ గైరా శ్రీనివాస్ వచ్చి నీ కారులోనే వెళ్ళి, ఓకేనా, కృష్ణ సార్కి సెలబ్రేషన్, స్లాబ్ 2 రికగ్నిషన్, అలివేల్ మంగ గారికి రికగ్నిషన్, ఆమె బ్యాంకాక్ రికగ్నిషన్ అండ్ మన గ్రేట్ రాఘవయ్య సార్ రికగ్నిషన్, వాళ్ళ యొక్క బ్యాంకాక్ రికగ్నిషన్ వాళ్ళ హౌస్ లో చేద్దాం, వీళ్ళ ముగ్గురు హౌస్ లో, ఓకేనా? రేపు మార్నింగ్ వచ్చేస్తాం. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్ 100% క్లోజ్ చేస్తాం గురూజీ. తర్వాత మళ్ళీ ట్రైన్ కి మళ్ళీ వచ్చేస్తాం రిటర్న్ బ్యాక్ కూడా, మళ్ళీ రేపు ఆదివారం మాకు ట్రైన్ ఉంది కాబట్టి. ఓకే, చేస్తావా కృష్ణ సార్? ఓకే గురూజీ, గ్యారంటీ గురూజీ, మీ బ్లెస్సింగ్ గురూజీ 100% చేస్తాం గురూజీ. స్లాబ్ 2 నీదే కాదు, నీ టీమ్ లో ఎవరైతే స్లాబ్ 1 అయినా సరే వాళ్ళకి కూడా వచ్చి రికగ్నిషన్ చేస్తాం, వాళ్ళ ఇంటికి వస్తాను నేను. అర్థమైందా? ఓకే గురూజీ. స్లాబ్ 1
లెఫ్ట్ ఒకలో రైట్ ఒకలో స్లాబ్ అన్న తర్వాత వాళ్ళకి కూడా వస్తా వాళ్ళ ఇంటికి. నెక్స్ట్ ఉపేంద్ర సార్, మొత్తం గురుజీ మీ ఖమ్మం టీంలో ఇది ఈ 2 టీంలకి నేను స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను. ఒకటి ఓకే అలివేలు మంగ మేడం టీంలో స్లాబ్ వన్ అయినా వాళ్ళ ఇంటికి నేను వస్తాను. కృష్ణ సార్ టీంలో స్లాబ్ వన్ అయినా వాళ్ళ ఇంటికి వస్తాం. ఓకే, ఓకే నేను గురుజీ స్వామిదాసు శ్రీనివాస్ ముగ్గురు వస్తాం. ఓకే గురుజీ ముగ్గురు వచ్చి వాళ్ళ ఇంట్లో స్పెషల్ రికగ్నేషన్, స్లాబ్ 1 స్లాబ్ 2 రికగ్నేషన్స్. ఎవరైతే స్లాబ్ 1 స్లాబ్ 2 అవుతారో వాళ్ళకి స్పెషల్ గా లంచ్ మీకోసం రేపు సాయంత్రం రేపు సాయంత్రం లంచ్ కూడా ప్రొవైడ్ చేయించారు. స్పెషల్ లంచ్ మీ అప్లైన్ స్వామిదాస్ గారు లంచ్ ప్రొవైడ్ చేస్తాడు. స్లాబ్ 1 స్లాబ్ 2 అయిన వాళ్ళకి అర్థమవుతుందా ఓకే ఎస్ గురుజీ. గురుజీ సార్? ఆ 2 టీంలే కాదు, ఏ టీం అయినా సరే కానీ ఖమ్మం టీం టోటల్ టీంకి ఇచ్చేస్తారు ఆఫర్. ఎస్ గురుజీ టోటల్ ఖమ్మం టీం మొత్తానికి ఆఫర్ ఇది. ఓకేనా? ఓకే గురుజీ సో రైట్, స్వామిదాస్ గారు చెప్పండి, శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ మార్జీ. చెప్పండి. చెప్తే అది చేస్తాం మార్జీ, ఖచ్చితంగా 100%. రేపు షెడ్యూల్ పెట్టుకోమాకండి. ఓకేనా? ఎస్ మార్జీ. రైట్, ఫోన్ కమ్యూనికేషన్ చేస్తుండండి. ఎవరికన్నా ఒకరితో మాట్లాడుతుంది. స్వామిదాస్ గారు వెల్కమ్. ఎస్ మాది, మీరు ఏది అయితే అది రెడీ మా. ఓకేనా? ఎస్ మాది, ఎస్ మాది. రెడీనా మరి ఖమ్మం టీం? ఓకే ఓకే గురుజీ, 100% గురుజీ, రెడీ గురుజీ. నాకు Done. 10 గంటల మొత్తం కంప్లీట్ అయినట్టు చెప్పాలి మీరు. ఓకేనా? కృష్ణ సార్, ఎస్ గురుజీ ఓకే టైగర్స్ గురుజీ. 12 దాకా పెట్టుకోమాకండి. లాస్ట్ మినిట్ దాకా వద్దు మనకి. ఓకేనా? చాలా మంది ఏంటంటే ఇండియా సైకాలజీ వాడతారు, పీకల దాకా వచ్చినాక మేల్కోరు. మనం అట్లా ఉండొద్దు, ముందే మేల్కోవాలి. ఓకేనా? సో 10 కల్లా ఒకటే ఆఫర్ ఇస్తాను మీ అందరు కూడా. ఒకటే ఆఫర్, శానిటరీ ప్యాడ్స్ లెఫ్ట్ లో రైట్ లో అటు ఒక 100 బీవీ అటు ఒక 100 బీవీ అయినా సరే 200 బీవీ సేల్స్ ప్రమోషన్ వచ్చింది కదా, అది కూడా నా దృష్టిలో స్లాబ్ 1 కింద మీకు ఖమ్మం టీం వరకు. నాకు సేల్స్ ప్రమోషన్ లో అటు ఒక 100 బీ ఇటు 100 బీ వచ్చిన చాలు, స్లాబ్ 1 కింద కౌంట్ ఇస్తాను నేను. అర్థమవుతుంది టైగర్స్ మీ అందరికి? ఓకే ఎస్ మార్జీ రైట్, మాజీ మాజీ, థ్యాంక్ యూ మాజీ. ఓకే లెజెండ్స్, మన మహాజీ వచ్చున్నారు. సో ఈ ఆఫర్ రెడీ చేసుకోండి, రేపు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ అనమాట.